చిత్తూరులో వీరంగం సృష్టించిన తహసీల్దార్పై వేటు పడింది. ఇద్దరు తహసీల్దార్లను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. వారి స్థానంలో కొత్త తహసీల్దార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు నగరంలోని ఓ బార్లో సోమవారం రాత్రి గంగవరం, పెద్ద పంజాని తహసీల్దార్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తిన వివాదం కారణంగా కృష్ణకుమార్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. చిత్తూరు నగరానికి చెందిన కృష్ణకుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొద్ది కాలం క్రితం పలమనేరులో స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో భూ పంపకాలు, ఆర్థిక లావాదేవీల్లో కృష్ణకుమార్ తహసీల్దార్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తహసీల్దార్లు వీరంగం సృష్టించడాన్ని వారిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. కలెక్టరేట్కి రిపోర్ట్ చేయమని కలెక్టరేట్కి రిపోర్ట్ చేయాలి చెప్పడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ చేశారు. వాళ్ళ ఛార్జెస్ ఆల్రెడీ తీసిస్తున్నాము. ఇప్పుడు మిగతా ఒక కొత్త ఎంఆర్ఓస్కి ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బై ఈవినింగ్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో వీరంగం సృష్టించిన తహసీల్దార్ల ప్లేస్లో కొత్త వాళ్ళ నియామకం కూడా జరిగిపోయింది కదా, ఏంటి ప్రస్తుతం అప్డేట్? ఏదైతే పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే గంగవరం, పెద్ద పంజాని తహసీల్దార్లైన ఎవరైతే ప్రసన్న శివలు నిన్న రాత్రి ఓ బార్లో తమకు గతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న కృష్ణకుమార్ పైన దాడి చేశారు. ఈ సందర్భంగా